ఈ 3 రోజులు మేము చేసిన షాపింగ్ అయితే చూడండి. అతను ఎంత షాపింగ్ చేశారో. ఎళ్ళింది 30 రోజులకి గానీ ఇంత షాపింగ్ తీసుకెళ్లారు. పండగకైతే వెళ్తున్నారు కదా! అంత షాపింగ్ అయితే చేయాలి మరి ఇంటికి. ఇంకా బ్యాగ్ అయితే సరిపోలేదు. మొత్తం సామాన్లతో నిండిపోయింది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. మీరైనా ఎప్పుడైనా వెళ్తే ఇలాగా తాళం అయితే వేసుకోండి బ్యాగ్‌కి. అలాగే ఎన్ని కేజీలు వస్తుందో బ్యాగ్ కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకైతే 30 కేజీలు ఇస్తాడు. ఈ బ్యాగ్ అయితే 28 కేజీస్ అయితే వచ్చింది. ఇంకా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళడానికి టైం ఉంది కదా! అని మేమైతే చికెన్ ఫ్రై చేసుకున్నాము. మాతోని ఇంకా ఇద్దరు ముగ్గురు తెలుగు వాళ్ళైతే ఉన్నారు. మేమందరం కలిసి అయితే చికెన్ ఫ్రై అయితే చేసుకున్నాము. చికెన్ ఫ్రై అయితే చాలా వస్తుందండి. ఎందుకంటే అదొకటే నేను పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నది మా మమ్మీ దగ్గర. సో, నేనైతే చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత మేమైతే కింద నుంచి వెళ్ళి మొత్తం రోటీస్, సలాడ్స్ అవన్నీ తెచ్చుకున్నాము. ఇంకా తినడానికి మొత్తం రెడీ చేసుకునేటప్పటికి చూడండి మా నరేష్ గడికైతే ఆగదు కదా! 5 నిమిషాలు ఆగరా అంటే గబా కొడుతున్నాడు. ఇంకా మీ అందరికైతే ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. ఇంకా మీ అందరూ ఊర్లకి, సొంత ఊర్లకి వెళ్ళే వాళ్ళందరూ బళ్ళు మీద, కార్ల మీద ఎవరెవరు వెళ్తున్నారో వాళ్ళందరూ సేఫ్‌గా డ్రైవ్ చేయండి. జాగ్రత్తగా వెళ్ళండి. పండగ మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంకా మా రూమ్ పార్ట్నర్‌కి అయితే ఫోన్ అయితే వచ్చేసింది. బండొచ్చేసింది ఎయిర్‌పోర్ట్‌కని. మేమైతే కిందకైతే దింపడానికైతే వెళ్ళిపోయాం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. ఇంకా రూమ్‌లో నేనైతే ఒక్కడినే ఉండాలి 30 రోజుల వరకు. ఇంకా మన వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే ఫాలో చేసుకోండి. బాయ్.